వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. గుడివాడ ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పద్మావతి. నేను గుడివాడ ఆర్డీఓ చేస్తున్నాను. ఆల్ ఆఫ్ సడన్ లాస్ట్ శనివారం నుంచి కూడా నిజంగా ఇంత ముప్పు ఉంటుందని మేమైతే అనుకోలేదు. బుడమేరు వల్ల ఇంత ముప్పు వస్తుంది డివిజన్కి, కొన్ని మండలాలకు అనేది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సాధ్యమైనంత వరకు మొత్తం రెస్క్యూ టీమ్స్ దిగడం, రెవెన్యూ, పోలీసు అందరూ కూడా జనాలు మ్యాక్సిమం మేము సేఫ్ గార్డ్ చేయడం, ఎవాక్యుయేషన్ చేయించడం, అలర్ట్లు ఇవ్వడం, ఉన్నది మట్టికి ఎక్కడికక్కడ రిలీఫ్ క్యాంపులు ఓపెన్ చేసి ఫుడ్డు, వాటరు అన్ని రకాల సదుపాయాలు కల్పించడం చేస్తున్నాం. మెడికల్ క్యాంపులు పెడుతున్నాం. ముఖ్యంగా ఇందులో భాగంగా మేము చెప్పుకోదగ్గది, నిన్న నుంచి కొంచెం వాటర్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి. సో పెరిగి ఆల్మోస్ట్ 12 feet పైన వాటర్ వచ్చేసింది. ఎస్పెషల్లీ నందివాడ, అంటే మనకి బుడమేరు, విజయవాడ నుంచి గన్నవరం, ఉంటూరు నుంచి లాస్ట్ పాయింట్ వచ్చేసరికి నందివాడ ఆల్మోస్ట్ 300 విలేజ్లు అన్నీ కూడా బుడమేరులో ఆల్మోస్ట్ మునిగిపోయిన లెక్క అయిపోయినాయి. ఎస్పెషల్లీ చిన్నలింగాల, పెదలింగాల, చేదుర్తిపాడు, వద్దుల మెరక, అరిపిరాల, ఈ విలేజ్లు అన్నీ కూడా ఇంకెళ్ళ వరకు ఆల్మోస్ట్ మునిగిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోయినాయి. దగ్గర 5,000 మంది జనాభాని ఖచ్చితంగా ఎవాక్యుయేషన్ చేయించాల్సిన పరిస్థితి. అందులో భాగంగా సగం మందిని ఇటు గుడివాడ వైపు పంపించాము, సగం మందిని అటు అరుగొల్లు జంక్షన్ నుంచి అటు హనుమాన్ జంక్షన్ వైపు పంపించాం. కొంతమంది చుట్టాలకి వెళ్ళారు, కొంతమంది రిలీఫ్ క్యాంపులో ఉన్నారు. ఎస్పెషల్లీ చిన్నలింగాల, పెదలింగాల, అరిపిరాల నుంచి వచ్చిన జనాలందరూ కూడా ఇక్కడ బర్న్బాసర్, ఇక్కడ మనకి శాంతి గ్రేస్ అని ఇక్కడ మన చర్చ్ ఉంది మినీ బైపాస్లో దగ్గర. మేము సార్ ఇమ్మీడియట్గా మీరు ఎంతమంది అయితే అంతమంది తీసుకురండి కూడా మేము చూసుకుంటామండి అని చెప్పేసరికి చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే 200-300 మందిని మెయింటైన్ చేయడం అంటే ఒక బిగ్ రిలీఫ్ క్యాంప్ అది. బట్ ఇక్కడ 1000 మందిని అకామిడేట్ చేసుకోగలను, నేనే చూసుకుంటాను, వీళ్ళందరికీ ఫుడ్ దగ్గర నుంచి అన్నీ నేనే చూసుకుంటానని బర్న్బాస్ సార్ హామీ ఇవ్వడం అనేది నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే సడన్గా మేము చెప్పాము, సడన్గా ఇక్కడికి వచ్చారు. సో ఇంతమందిని సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేయడం, సార్ అండ్ వాళ్ళ టీం, వాళ్ళ పిల్లలవని, సన్నీలవని, మొత్తం స్టాఫ్, ఎంటైర్ స్టాఫ్, ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నేను పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. దేవుడైతే చల్లగా చూడాలని మనస్ఫూర్తి కోరుకోండి. ఎందుకంటే సర్వీస్ చేయడం అనేది ఈ రోజులో చాలా తక్కువ మంది చేసే పని. బట్ హ్యూజ్ సర్వీస్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండ్ ఇట్స్ ఎ బిగ్ డీల్ ఇష్యూ. సో ఉన్నది మట్టికి అకామిడేట్ చేపిస్తున్నాము, సార్ చూసుకుంటున్నారు. కొంచెం ఒక 3-4 రోజుల్లో వరద తగ్గి అందరూ తమ ఇళ్ళకి హ్యాపీగా వెళ్తారని అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఫ్యూచర్లో మీరు ఇంకా మంచి సర్వీస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. మా వైపు నుంచి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా మేము ఫ్రంట్ స్టెప్కి వచ్చి మరీ చేస్తాం. దిస్ ఈజ్ మై అష్యూరెన్స్ టు యూ. అండ్ ఫైనల్లీ ఐ షుడ్ ఫీల్ సమ్ గ్రేట్నెస్ రిగార్డింగ్ దిస్ ఏరియా అండ్ అంబియన్స్ అండ్ నీట్నెస్ ఆఫ్ దిస్ ప్రెమిసెస్. ఇంత మంచిగా మెయింటైన్ చేయడం, 1000 మందిని పెట్టుకుని కూడా అంటే అది చాలా ఇదైంది. ఈ గత 3 రోజులుగా వస్తున్న వరదలకి నిన్నటి వరకు మనకి పెద్ద ఇబ్బంది అనిపించలేదు. కానీ నిన్నటి నుంచి నందివాడ మండలం మొత్తం బుడమేరు రావడం వల్ల నందివాడ మండలం మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది. అక్కడ దగ్గర 5 నుంచి 6 ఊళ్ళు వరకు పూర్తిగా ఖాళీ చేయించాల్సి వచ్చింది. దాని మీద ఇక్కడ గుడివాడలో విఎన్ఆర్ అండ్ వికేఆర్, విఎన్బి కాలేజ్ ఒకటి తీసుకున్నాం. తర్వాత ఈ సెంటర్ వచ్చేసి గుడివాడ బైపాస్ రోడ్లో ఉన్న సజ్జా బర్నబాస్ గారి చర్చ్ అండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక 100 మంది దాకా ఉన్నారు. ఇంకా కొంతమంది పెరిగే అవకాశం ఉంది. ఇక్కడైతే అకామిడేషన్ బ్రహ్మాండంగా ఇచ్చారు. ఫుడ్ కూడా అరేంజ్మెంట్స్ ఈ కాలేజ్ తరఫు నుంచే చేస్తున్నారు. అలాగే ఇక్కడ గవర్నమెంట్ తరఫు నుంచి మెడికల్ ఇది పెట్టామండి. ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము. ఫుడ్ బాగుందని చెప్పారు అందరూ. అలాగే ఆర్డీఓ గారు కూడా వచ్చి ఇక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చేసి వెళ్ళారు జస్ట్ ఇప్పుడే. ఎవరైనా సరే ఏ ఇబ్బంది లేకుండా వరద తగ్గేంత వరకు వాళ్ళకి అలర్ట్ చేసిన సెంటర్స్లో ఉండి తర్వాత గవర్నమెంట్ ఇచ్చే ప్రొవిజన్స్ తీసుకుని వెళ్ళవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. బుడమేరు వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా మేము మనవి చేస్తున్నాం. మీరు అనవసరంగా ఇబ్బంది పడొద్దు. వృద్ధాప్యంలోనూ అలాగే గర్భిణీ స్త్రీలు చాలామంది ఉన్నారు. దయచేసి అందరూ కూడా మేము ఈ ప్రాంతాలను వెకేట్ చేసి ఇక్కడికి రాగలిగితే మీకు కావలసినటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మీరు ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా ఇక్కడ చాలా ప్రశాంతంగా మీరు గడపడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా శుభ్రమైన వాతావరణంలో మీ క్షేమం కోసం మీరందరూ సుఖంగా ఉండాలి. మీ కుటుంబాలు ఏమాత్రం కూడా దుఃఖాన్ని అనుభవించకుండా క్షేమంగా ఉండాలనేది మాకున్నటువంటి ఆకాంక్ష. దయచేసి మాకే విధమైనటువంటి ఇబ్బంది లేదు. మీరు ఎంతమంది వచ్చినా సరే మీకు సేవ చేయడం ఇది భగవంతుడు మాకు కల్పించినటువంటి భాగ్యంగా ఎంచుకుంటాం. మీరందరూ కూడా మా కుటుంబంలో ఉన్న సభ్యులే. మీరు మా తల్లులు, మా తండ్రులు, మా చెల్లెళ్ళు, మా అక్కలు, మీరందరూ బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలి. ఇది మా ఉన్న
హృదయపూర్వకమైనటువంటి ఆశ. అందుచేత దయచేసి ఏమాత్రం ఇబ్బంది ఉన్నా నీళ్ళల్లో పడి ఇబ్బంది పడుతూ అనవసరంగా అనారోగ్యాలు పాలు అవ్వద్దు. ఇప్పుడే మనకు ఎంఆర్ఓ గారు అలాగే ఆర్డీఓ గారు వీరంతా చెప్పినట్లుగా మీరంతా దయచేసి ఈ పరిస్థితిని గమనించండి. అందరం బాగుంటే రేపు పొద్దున మనం 10 మందికి సేవలు అందించడానికి వీలుగా ఉంటుంది. మీ కుటుంబాలు కూడా క్షేమంగా ఉంటాయి. ఈ ప్రభుత్వ అధికారులు వీళ్ళంతా కూడా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను వారు మిమ్మల్ని కూడా పర్యవేక్షిస్తున్న విధానాన్ని బట్టి వారిని అభినందిస్తూ, కేవలం ఏదో అధికారులు చేయడం కాదు, అందరం కూడా ఎవరికి వాళ్ళంగా తోటి వ్యక్తులకు సహాయపడడం ద్వారా అందరం బాగుండాలని మనం ఆశిస్తూ సేవా కార్యక్రమాల్లో సహకరిస్తూ ముందుకు అడుగు వేద్దాం. దయచేసి గమనించండి, ఈ సదుపాయాలను మీరు వినియోగించుకోండి. మీరు క్షేమంగా ఉండండి. క్షేమంగా బయటపడడమే మేము కోరుకుంటున్నాం.